హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్ సెటప్ ఫర్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్కి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ సెటప్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ చూసుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ సెటప్ ఫర్ ఫ్రెషర్స్ ఏ కంప్లీట్ గైడ్ అనమాట. సో మనకి మెయిన్ సెక్షన్స్ ఏముంటాయి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అంటే ప్రొఫైల్ ఫోటో కానివ్వచ్చు, హెడ్లైన్, సమ్మరీ, అబౌట్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వచ్చు, ఏదైనా సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా మెయిన్ సెక్షన్స్ అనమాట. అదేవిధంగా కనెక్ట్ అవ్వచ్చు, నెట్వర్క్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ కంటెంట్తో ఎంగేజ్ అవ్వచ్చు. సో ఇవి మనకి మెయిన్ సెక్షన్స్ అనమాట. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా నీట్గా రిప్రజెంట్ చేయాలన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొఫెషనల్ వేలో మెన్షన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి ప్రొఫైల్ ఫోటో. సో ప్రొఫైల్ ఫోటో అనేది ఎలా ఉండాలి? చూజ్ ఏ ప్రొఫెషనల్ రీసెంట్ హెడ్ షాట్, స్మైల్ అండ్ డ్రెస్ అప్రాప్రియేట్లీ. సెల్ఫీస్ అలా కాకుండా ప్రొఫెషనల్ వేలో డీసెంట్గా సింపుల్గా ఒక ప్రొఫెషనల్ వేలో ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెడ్లైన్. సో హెడ్లైన్ అంటే ఏంటి? మనకి ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ చూసేది ఏంటి అంటే ప్రొఫైల్ ఫోటో కానివచ్చు, హెడ్లైన్, అబౌట్ సెక్షన్. సో ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాయి. సో హెడ్లైన్ కూడా క్రియేట్ ఏ కన్సైజ్ హెడ్లైన్ అనమాట. కన్సైజ్గా ఉండాలి, మరి టూ మచ్ లెంత్గా ఉండకుండా కన్సైజ్గా నీట్గా క్రియేట్ చేయాలన్నమాట హెడ్లైన్. ఇక్కడ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి కన్సైజ్ హెడ్లైన్ అనేది మెయింటైన్ చేయాలి ప్రొఫైల్లో. అదేవిధంగా సమ్మరీ ఆర్ అబౌట్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ఏంటంటే రైట్ ఏ కంపెల్లింగ్ సమ్మరీ షోకేజింగ్ యువర్ స్కిల్స్, ప్యాషన్ అండ్ కెరీర్ గోల్స్. సో అబౌట్ సెక్షన్ ఏంటంటే మన స్కిల్స్ కానీ, ప్యాషన్ కానివ్వచ్చు, అదేవిధంగా కెరీర్ గోల్స్ కానివ్వచ్చు. సో అవన్నీ కూడా నీట్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సెక్షన్లో ఏవైనా ఇంటర్న్షిప్స్ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్స్ కానివ్వచ్చు, ప్రాజెక్ట్స్ ఏవైనా చేస్తున్నా, లేదా ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఉన్నా కూడా సో వాటిని అయితే నీట్గా డిస్క్రైబ్ చేయాలన్నమాట. సో ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకుంటే ప్రాజెక్ట్ టైటిల్స్ కానివ్వచ్చు, ఏదైనా గిట్ హబ్ లింక్స్ కానివ్వచ్చు, అండ్ ఆ ప్రాజెక్ట్లో ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేసే అవుట్కమ్స్ ఏంటి, సో అవంతా కూడా నీట్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట, యూనివర్సిటీ యాడ్ చేయడం కానివచ్చు, కాలేజ్ నేమ్, అదేవిధంగా డిగ్రీ ఏంటి, గ్రాడ్యుయేషన్ ఇయర్ ఏంటి, కోర్స్ వర్క్ ఏంటి, ఫైనల్గా జీపీఏ ఏంటి అని చెప్పేసి నీట్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా స్కిల్స్. సో ఎటువంటి స్కిల్స్ మనకి ఏ స్కిల్స్లో అయితే కాన్ఫిడెంట్గా ఉంటాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందో సో అటువంటి స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. టెక్నికల్ స్కిల్స్ కానివ్వచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వచ్చు. సో ఏదైనా టూల్స్లో ప్రొఫిషియంట్ ఉన్నా కూడా సో అవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. పైథాన్, జావా, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. సో ఈ విధంగా అయితే స్కిల్స్ని మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి? కనెక్ట్ అండ్ ఎంగేజ్. కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి లింక్డ్ఇన్లో. సో ఎందుకంటే నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి. సో ఎవరైనా రిక్రూటర్స్తో కానివ్వచ్చు, ప్రొఫెషనల్స్తో కానివ్వచ్చు, సో నెట్వర్క్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ రిలవెంట్ ఇండస్ట్రీ కంటెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ కంటెంట్తో ఎంగేజ్ అవ్వచ్చు. సో తర్వాత ఏంటి? రికమెండేషన్స్ అండ్ ఎండోర్స్మెంట్స్ అనమాట. సో రిక్వెస్ట్ రికమెండేషన్స్ ఫ్రమ్ ప్రొఫెసర్స్, సూపర్వైజర్స్ ఆర్ పీర్స్. సో ఇవి మనకి మెయిన్ సెక్షన్స్ అనమాట. ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తున్నా కూడా సో అవైతే మెన్షన్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నీట్గా మెన్షన్ చేయాలి. సో క్రియేట్ ఏ స్ట్రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒక స్ట్రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి? మనకి జనరల్గా డిజిటల్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ లాగా. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మనకి డిజిటల్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ లాగా. సో ఇప్పుడు ఒక కంప్లీట్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఏం లేకుండా అన్ని సెక్షన్స్ ప్రాపర్గా మనం ప్రొఫెషనల్ వేలో మెన్షన్ చేయడం వల్ల ఏంటి మనకి క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా రిక్రూటర్స్ సెర్చ్ చేసేటప్పుడు స్పెసిఫిక్ స్కిల్స్ కానీ, కీవర్డ్స్ కానీ యూస్ చేసి సెర్చ్ చేసినప్పుడు సో వాళ్ళ సెర్చెస్లో మన ప్రొఫైల్ అపియర్ అవడానికి కూడా హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో స్టార్ట్ బై కంప్లీటింగ్ దీస్ బేసిక్ డీటెయిల్స్. సో మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి? ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. కంప్లీట్గా ఉండాలి, ఇన్కంప్లీట్ లేకుండా. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉండాలి. సో బేసిక్ డీటెయిల్స్ ఏంటి? ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో, అదేవిధంగా ఫుల్ నేమ్,
అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లియర్ హెడ్లైన్ ఉండాలి. సో ప్రొఫైల్ ఫోటో అనేది ప్రొఫెషనల్ ఉండాలి అండ్ ఫుల్ నేమ్ ఉండాలి, క్లియర్ హెడ్లైన్ ఉండాలన్నమాట. లైక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆ విధంగా లైక్ క్లియర్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా ఎగ్జాంపుల్ ఉంది కదా, సో పైథాన్ మెషిన్ లెర్నింగ్. సో ఆ విధంగా అదేవిధంగా కరెంట్ లొకేషన్ కానివచ్చు, ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్, కస్టమ్ లింక్డ్ ఇన్ యూఆర్ఎల్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా లైక్ కంప్లీట్గా అయితే మెన్షన్ చేయాలి. సో ఏ కంప్లీట్ ప్రొఫైల్ ఆల్వేస్ క్రియేట్స్ ఏ బెటర్ ఫస్ట్ ఇంప్రెషన్ దాన్ అన్ ఇన్కంప్లీట్ వన్. సో ఇన్కంప్లీట్ ప్రొఫైల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, సో డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా మెన్షన్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. సో మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఒక కంప్లీట్ ప్రొఫైల్ వల్ల ఆల్వేస్ మనకి బెటర్ ఆపర్చునిటీస్ కానీ బెటర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బిల్డ్ యువర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్. సో ప్రొఫెషనల్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ కేర్ఫుల్లీ. లైక్ అబౌట్ సెక్షన్. సో అబౌట్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో ఏంటి, మొత్తం లైక్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో కెరీర్ గోల్స్ కానివచ్చు, స్ట్రెంగ్స్, అదేవిధంగా స్కిల్స్ కానివచ్చు, ప్యాషన్. సో అవంతా కూడా మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ సెక్షన్లో ఏంటి, కాలేజ్, డిగ్రీ, సిజిపిఏ, సో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ కానివచ్చు, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ విత్ టెక్నాలజీస్ యూజ్డ్ అండ్ అవుట్కమ్స్. సో ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేశారో, సో ఆ స్కిల్స్ యూజ్ చేసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే సో అవైతే మెన్షన్ చేయాలి. లైక్ ప్రాజెక్ట్ టైటిల్, ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ అండ్ వాటి అవుట్కమ్స్ ఏంటి అని చెప్పేసి నీట్గా మెన్షన్ చేయాలి. సో ఈవెన్ వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్ దీస్ సెక్షన్ హెల్ప్ రిక్రూటర్స్ అండర్స్టాండ్ యువర్ క్యాపబిలిటీస్. సో ఫ్రెషర్స్కి ఏంటంటే లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు అనమాట మోస్ట్లీ. సో వాళ్ళు ఏంటి అప్పుడు లైక్ మన ప్రాజెక్ట్స్ చూసి ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో ఈ సెక్షన్స్ అనేవి రిక్రూటర్స్కి మన క్యాపబిలిటీస్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి. సో మేక్ యువర్ ప్రొఫైల్ డిస్కవరబుల్. సో మా ప్రొఫైల్ ఏంటి, లైక్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ రిక్రూటర్ సర్చెస్. సో రిక్రూటర్ సర్చెస్లో మన ప్రొఫైల్ విజిబుల్ అవ్వాలి. లైక్ మన ప్రొఫైల్ అనేది అపియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, లైక్ రోల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేవి న్యాచురల్గా యూజ్ చేయాలి. సో జస్ట్ రిక్రూటర్ సర్చెస్లో అపియర్ అవ్వడానికి కీవర్డ్ స్టఫింగ్ అయితే చేయకూడదు అనమాట. సో న్యాచురల్గా రోల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేవి, సో మనకి ఆ స్కిల్స్ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉండి లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే న్యాచురల్గా కీవర్డ్స్ అనేవి ప్రొఫైల్ అయితే ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా రిలవెంట్ టెక్నికల్ స్కిల్స్ ఏవైనా ఉంటే యాడ్ చేయాలన్నమాట. అదేవిధంగా మెన్షన్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేసిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా అయితే మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. సో ఒకవేళ యాక్టివ్గా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే అప్పుడు ఏం చేయాలి, ఓపెన్ టు వర్క్ అని చెప్పేసి ఉంటుంది స్టేటస్. సో ఆ ఓపెన్ టు వర్క్ అనే ఆప్షన్ ఫీచర్ని ఎనేబుల్ చేయాలి. కనెక్ట్ విత్ క్లాస్మేట్స్, అల్యూమినీ, రిక్రూటర్స్ అండ్ ప్రొఫెషనల్ ఇన్ యువర్ ఫీల్డ్. సో రిలవెంట్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో క్లాస్మేట్స్ కానీ అల్యూమినీ, రిక్రూటర్స్, ప్రొఫెషనల్స్, సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ద్వారా నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. సో ద మోర్ కంప్లీట్ అండ్ రిలవెంట్ యువర్ ప్రొఫైల్ ఇస్ ద ఈజియర్ ఇట్ బికమ్స్ ఫర్ రిక్రూటర్స్ టు ఫైండ్ యూ. సో ఎంత కంప్లీట్గా, యాక్యురేట్గా, నీట్గా, ప్రొఫెషనల్గా ఉంటే మన ప్రొఫైల్, సో హై ఛాన్సెస్ ఉంటుంది అనమాట రిక్రూటర్ సర్చెస్లో మన ప్రొఫైల్ అనేది అపియర్ అవ్వడానికి. సో ఫైనల్ చెక్ లిస్ట్ ఏంటి, సో ఫైనల్ చెక్ లిస్ట్ ఫర్ ఫ్రెషర్స్ అంటే లైక్ బిఫోర్ యూ స్టార్ట్ అప్లై యూజ్ ఏ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో. సో లింక్డ్ఇన్లో ఆల్వేస్ లైక్ ప్రొఫైల్ ఫోటో అనేది లైక్ ప్రొఫెషనల్గా, సింపుల్గా, ప్రొఫెషనల్ మేనర్లో అయితే ఉండాలి. లైక్ సెల్ఫీస్ అలా అయితే అలాంటి ప్రొఫైల్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకూడదు అనమాట. సో ప్రొఫెషనల్గా అయితే యూజ్ చేయాలి. రైట్ ఏ క్లియర్ అండ్ కీవర్డ్ రీచ్ హెడ్లైన్. సో హెడ్లైన్ కూడా సో నీట్గా కీవర్డ్ రీచ్ ఉండేలా క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. అదేవిధంగా అబౌట్ సెక్షన్ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇన్కంప్లీట్గా పెట్టకూడదు. అదేవిధంగా ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, టెక్నికల్ స్కిల్స్, సో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అండ్ కీప్ యువర్ ప్రొఫైల్ అప్డేటెడ్ వెన్ ఎవర్ యూ లర్న్ సంథింగ్ న్యూ. సో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేసినా, కొత్త స్కిల్ నేర్చుకున్నా, కొత్త సర్టిఫికేషన్ ఎర్న్ చేసినా సో ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవుతూ నెట్వర్క్ని అయితే బిల్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో
సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.